ఈరోజు సోమవారం కనుక స్వామివారిని లింగాష్టకంతో ఇంటి దగ్గర ఈ విధంగా ధారాపాత్ర శాలాగ్రము శివలింగం ఏర్పాటు చేసుకొని లింగాష్టకం ఓం బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్నమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదగన కరుణాకరలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదగన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధి సురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషితలింగం పనిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్నమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి విరేవచలింగం జనకరకోటి ప్రభాకరలింగం తత్నమామి సదాశివలింగం అష్టదలోపరివేశితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్నమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సురార్చితలింగం పరం పరం పరమాత్మకలింగం తత్నమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమోప్రతి శివేన సహమోదతే నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఇది లింగాష్టకం సమాప్తం హర హర మహాదేవ శంభో శంకర